ఎందుకు నన్ను ప్రత్యేకంగా చూడడం ఎందుకు? ప్రత్యేకంగా చూడడం ఎందుకంటే ఒక్క నిమిషం ఆగు చెప్తా. అమ్మ హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఎంతైనా నేనే మంచి కూతురునమ్మా. నా కెరీర్నే ఒక మెయిన్ దీనిలాగా ఉంచుకుంటాను అనమాట. ఆ విధంగా నేను చాలా లక్కీ అనుకుంటాను. అండ్ స్టిల్ షీ మేనేజెస్ మై హోమ్. స్టిల్ చాలా అమ్మ మేనేజ్ చేస్తుంది అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. సరస్వతి విద్యా మందిర్లో ఆవిడ సైన్స్ టీచర్గా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు లలిత? అలా 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 తిరిగి వస్తున్నానమ్మా. ఎండాక ఏదో వెన్నెల్లో తిరిగి వస్తున్నాను అన్నట్టు అలా అలా అంటావేంటి? అదే నేను చూద్దామని వచ్చా మెయిన్గా. ఎందుకు నన్ను ప్రత్యేకంగా చూడడం ఎందుకు? ప్రత్యేకంగా చూడడం ఎందుకంటే ఒక్క నిమిషం ఆగు చెప్తా. కొంచెం సేపు ఆగు చెప్తా. సరే సస్పెన్స్ కూడా తగులుంది. అవును, మామిడి తోటలకు వెళ్ళి మామిడి జీడి తగిలింది కదా, తినేసి వస్తున్నా. నేను తోటలోకి వెళ్ళారా? తోటకి వెళ్ళాము. కాయలు తెచ్చారా? అదే మొన్న గాలివాన్ వచ్చింది కదా, సో బోల్డ్ కాయలు రాలే అనేసి వెళ్ళి తీసుకొని వచ్చా. కాయలు ఇద్దామని తీసుకొచ్చా. ఓకే ఓకే ఓకే. ఇంకేమిటి వాళ్ళ? హాయ్ హలో వల్లో వల్లో వల్లో. మామిడికాయ సోనా. అదేంటక్క ఇది? కాదు అంత ఎలా అవుతుంది అంటే ఫ్రెష్ మామిడికాయ. అక్కడ ఫోటో కోసం అని ఫ్రెష్ మామిడికాయ అలా తుంచి ఇలా వీడియో కోసం ఇలా పెట్టాను. అదంతా సొన అంటుంది. చాలా డేంజర్, చాలా పొక్కేస్తుంది, పొక్కిపోతుంది. ఇప్పుడు నేను సత్యం శివం సుందరంలో జీనతమ్మన్ లాగా ఇలా ఉంటాను మొత్తం. బానే ఉంది అక్క, బ్యూటీ స్పాట్ లాగా కదా. చక్కనమ్మకి ఏదన్నా అది. ఇప్పుడు ఇద్దరు చెరువు పక్కన కూర్చొని నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. భోంచేయక అన్నానికి పదండి. తిందాం ముందర నిన్ను కొంచెం గ్రిల్ చేయాలని వాళ్ళకి వచ్చినాం అన్నమాట. ముందు ఇద్దామా అమ్మకి? ఏంటది 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 ఏంటది? మనకున్నదే అక్క. ఓకే 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 ఓకే. అసలుదేది ఇంకా ఇంతకంటే మంచిది. అది ఇస్తా. ఓకే ముందురా. ఏంటి ఇప్పుడు? ఓకే మదర్స్ డే అమ్మా. ఏంటి అంటావు? మదర్స్ డే ఇలా ఇంత సెరమోనియస్గా చెయ్యాలా అమ్మా? ఈ మదర్స్ డే ఇలా చేసి పిల్లలిద్దరికి వీడియోలు పంపిస్తే సింధుకి వీళ్ళకి, అప్పుడు వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మాకు చేస్తారు. అది కరెక్ట్. ఓకే, మదర్స్ డే రోజు మా ఇద్దరి గిఫ్ట్ డైమండ్ దుద్దులు నీకు. మాకైతే చాలా నచ్చాయమ్మా. నీకు నచ్చాయో లేదో చెప్పు. నచ్చినా కానీ తిడుతుంది, ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకున్నారు అని. అవును అమ్మా హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఎంతైనా నేనే మంచి కూతురునమ్మా. అంటే దానికి మదర్స్ డే అమ్మా. దానికి అక్షంతలు వేస్తావు కదా రోజు. అమ్మా ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు భలే నచ్చింది డిజైన్. బాగుంది, చాలా బాగుంది. కానీ పెట్టుకో, అన్ని పెట్టుకుని రోజు పిచ్చి పెట్టుకుంటుంది. నచ్చాయా నీకు? నచ్చాయా? ఈ మదర్స్ డే లేని రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం ఇప్పటికి నాకు అర్థమే కావట్లేదు. మదర్స్ డే లేని రోజుల్లో ప్రతిరోజు మదర్స్ డే లాగానే ఉండేది. అది అంటే ప్రతిరోజు పనివేళ మేము మా మదర్స్కి భయపడిపోయేవాళ్ళం, కానీ మదర్స్ డే అంటూ ఏం చేయలే పాపం ఆ రోజులు, ఆ జనరేషన్లో. మేము ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాం కదా. నువ్వు అమ్మమ్మకి భయపడినట్టు నాకు ఎక్కడ దాఖలాలు లేవు. అమ్మమ్మే నీకు భయపడేది యాక్చువల్లీ. అమ్మమ్మని నువ్వు తిట్టడం మటుకు నాకు తెలుసు. అవునా? తిట్టడం అని కూడా కోపడ్డాం అని. అదే కోపడ్డాం. ఏంటి ఇలా చేస్తావు అలా చేస్తావు అని కోపడేది అమ్మమ్మని. అమ్మ నిన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు గుండెల మీద చేసుకోపోయినా చెబుతా. నేను అడుగుతా. నువ్వు అడుగుతావా? నాలాంటి మేధావి కన్నా తర్వాత ఇప్పుడు నన్ను చూస్తే నీ ఫీలింగ్ ఏంటి అసలు? స్పందన ఏంటి?
నువ్వు అడిగేది రెండుగా ఒకటే ప్రశ్న అయితే కలిపి చెబుతా. అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు నేను అడగను. నేను చాలా టిపికల్ ప్రశ్న మరి నువ్వు అడుగుతా. కూడా కలిపేసి అడిగేయండి, పనిలో పని అన్ని కలిపి చెప్పేస్తా. మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టం చెప్పు. ఈరోజు తేలాల్సిందే. ఎడిటర్జీ వాళ్ళు తేలాల్సిందే. అధ్యక్ష, ఏ తెల్లైనా మీరు పిచ్చాళ్ళు కాకపోతే మీకు పిల్లలు ఉన్నారు, నీకు ఇద్దరు దీనికి ఒకళ్ళు ఏమన్నా కానీ ఏ తెల్లైనా తన పిల్లల్లో ఎవరు మంచి వాళ్ళ ఎవరి ఇష్టమో చెబుతుందా? అంత పిచ్చి తల్లి ఎవరైనా ఉంటుందా అసలు? అంటే అసలు ఉంటుందా? అది ఉంటే పిచ్చి అంత చెప్పదు, ఎంత పిచ్చి తల్లైనా చెప్పదు. ఎందుకంటే దాని మనసులో అందరూ సమంగానే ఉంటారు. ఇద్దరు కానీ 10 మంది ఉన్నా కూడా సమంగానే ఉంటారు, కానీ చెప్పదు. చెప్పడం అసలు చచ్చినా చెప్పదు. ఇదేదో మేము జోక్ గా అడుగుతున్నానులే. ఈ ప్రశ్న నేను నిన్ను ఎందుకు అడిగానంటే మా ఇద్దరు గాడిదలు నన్ను అడుగుతూ ఉంటారు, నీకు వాడంటే ఇష్టమా నేనంటే ఇష్టమా. సో నువ్వేమైనా సమాధానం చెప్తే దాంట్లో మళ్ళీ వాళ్ళకి చెప్దాం అని నా బాధ. నాకు అసలు మన పిల్లల్ని ఇష్టము అయిష్టం అనే మాట అసలు నాకు ఈ జనరేషన్లో మాకు తెలియదు. ఇంకో రహస్యం చెప్పాలండి ఇక్కడ. మా అమ్మకి మేమిద్దరమే కాదు, చాలా మంది మా ఏజ్ గ్రూప్ అనండి, చిన్నపిల్ల అందరినీ చాలా ఈక్వల్ గా అందరికీ తనే అమ్మలాగా ఫీల్ అవుతాను. నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అలా అది బేసిక్గా నాకు వచ్చేసింది ఆ స్వభావం అనేది. మన పిల్లలకే ఏదో స్పెషల్ ఉండాలి అట్లా ఉండదు, అదొకటి. ఇంకోటి ఏమిటంటే మన పిల్లలు మనకి ఇష్టమే, అది అండర్స్టూడ్ ఫ్యాక్టర్. మా ఇష్టానికి పనివేళ ఇష్టం కాకపోవడం అనేది ఎందుకు ఉంటుంది? ఒకటి, వాళ్ళని తీర్చిదిద్దడానికి మనం ఎన్ని వేషాలైనా వేస్తుంది తల్లి పిల్లల్ని తీర్చిదిద్దడం కోసమని. వాళ్ళని భయపెడుతుంది, కోపడుతుంది, కొడుతుంది, తిడుతుంది. నా జనరేషన్ ఎక్స్పీరియన్స్ చెబుతున్నా నేను, మీ జనరేషన్ చెప్పట్లా. మీ జనరేషన్ అంతా గాడిలాగా పెంచుతున్నారు మీ పిల్లల్ని. కూడా కొంచెం పర్వాలేదు, మా స్ట్రిక్ట్ గానే పర్వాలేదా? నెక్స్ట్ జనరేషన్ అంటే మా జనరేషన్ లో మేము అసలు ఇప్పుడు మా జనరేషన్ గురించి మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడు, ఎలా నా జనరేషన్ ఎలా నన్ను తిట్టావో, ఎలా నన్ను కొట్టావో అవన్నీ ఇప్పుడు తెలియాలి. కొట్టాక పడలా అలా తిట్టబట్టి అట్లా తిట్టబట్టి అట్లా కొట్టబట్టి నా పిల్లలు ఇంత చక్కగా వచ్చారు ఎఫిషియెంట్గా అని సంతోషపడతాను నేను లోపల. అది నువ్వు ఇప్పుడు ఇంత చక్కటి సింగర్ అయ్యావు. అసలు ఎలా తిన్నానంటే మా అక్క తినలేదు, ఫస్ట్ నువ్వు తక్కువ. పోనీ ఇద్దరు తిన్నారా ఇద్దరు తినలేదా ఒకటే ఒక మాట. తన్నులు తినడం పాయింట్ పక్కన కదా. అయితే మీ కూతుర్ని మాత్రం నేను తాళ్ళేసి కట్టలా స్తంభానికి. అమ్మా అది చిన్నపిల్లల హింస, గృహ హింస అలాంటి చట్టాల్లోకి వెళ్తుంది. కట్టేయడం అలా కాదండి. అంటే చిన్నపిల్లలు పని కడ్డొస్తూ ఉంటారు కదా, బుత్తిని పాకేస్తూ ఉంటారు. అలా మా అమ్మాయి పుట్టినప్పుడు అన్నింట్లో వేలు పడుతూ ఉండేది, పాకేస్తూ వెళ్ళిపోయి ఉండేది అనమాట. అందుకని దానికి నడుపు తాడేసి కిటికీ కట్టేది అనమాట, పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందాక అంది కదా మా అక్క, మమ్మల్ని కొట్టాక ఫీల్ అయ్యావా అని. అయితే నేనేం ఫీల్ అవ్వలేదు, అది మటుకు నిజం. నేనైతే ఒక్కటి ఫీల్ అలా కాదు, పిల్లలు కోపడము కొట్టడం అవన్నీ తెచ్చిపెట్టుకున్నవి, అవి రియల్ కాదు. రియల్ కోపం కాదు, రియల్ గా దెబ్బలు తగిలేగా మాకు అప్పుడు. అది వేరు. తప్పితే కదా తెలుస్తుంది, దెబ్బలు తగిలితే కదా తెలుస్తుంది భయం అనేది. భయంగా పెంచితే పిల్లల్ని ప్రాబ్లం ఉండదు లైఫ్లో, వాళ్ళ ఫ్యూచర్లో భయంగా పెంచాలి. ఇప్పుడైతే అసలు మొత్తం మారిపోయింది కదమ్మా. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒకళ్ళు ఇద్దరిని నెత్తినెత్తి చూసుకుంటున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ విధంగా అవన్నీ నెగిటివ్ పాయింట్స్ నాకు తెలిసి, నా ఉద్దేశం వచ్చి. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, పిల్లల ముందరే కొట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో మేము పిల్లల ముందర ఏ తల్లిదండ్రి కొట్టుకునేవాళ్ళు కాదు, ఏమన్నా ఉన్నా పిల్లలు వెనకాల కొట్టుకునేవాళ్ళు. పిల్లల్ని పెంచడంలో ఒకే అభిప్రాయంతో ఉండేవాళ్ళు, ఎవరికో ఒకళ్ళకి వదిలేసేవాళ్ళు. అది ఇద్దరు వదిలేశారు, నాకు వదిలేశారు. లక్కీగా నాన్నగారు ఏం చేశారు, నాకు వదిలేశారు. లేకపోతే ఆయనకు వదిలేసామనుకో కోతుల్లాగా అయ్యేవాళ్ళు మీరిద్దరు. నాకు వదిలేశారు కాబట్టి ఎంతమంది ఇప్పుడు మీ విజయలక్ష్మి ఎంత గొప్ప సింగరు, లలిత ఎంత ఎఫిషియెంట్ బ్యాంకరు అని అన్నా కూడా అవును నా పిల్లలు అవుతారు అని లోపల నేను గర్వపడతాను. కానీ వాళ్ళు అన్నారు కదా, అవునండి మా అమ్మాయి ఎంత గ్రేటు అని అన్నాను నేను. ఎందుకంటే అది వాళ్ళకి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ మెంటాలిటీకి దెబ్బ. ఎవరిని మెచ్చుకోకూడదు, నా మెంటాలిటీ పొగడకూడదు. మా నాన్నగారు మమ్మల్ని అలాగే పెంచారు, నా మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. తగ్గట్టుగానే నేను హెడ్ మిస్ట్రెస్ జాబ్ తీసుకున్నాను అనుకో, స్కూల్లో పిల్లలు కూడా పాపులర్ అవ్వడం వేరును భయపెట్టడం వేరు.
భయపెట్టేదాన్ని. అందుకే నీకు బెస్ట్ టీచర్ కూడా వచ్చింది. బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది నాకు బెస్ట్ టీచర్, పుల్లారెడ్డి గారిది అంటూ. వచ్చాక అప్పటి నుంచి ఇప్పటికి మొన్న కూడా బెస్ట్ టీచర్ అవార్డు మళ్ళీ పిలిపించారు. ఓల్డ్ టీచర్స్ అందరినీ పిలిచి సన్మానం చేశారు. ఇవన్నీ ఏమిటంటే తల్లులు ఎంతసేపు పిల్లల్ని పొగడకూడదు, మెచ్చుకోకూడదు, ఓపెన్గా వెనకాల చెప్పచ్చు, ఎదురుకుండా నా ఉద్దేశం. నీ అయిపోయింది ఇంకా చాలమ్మా ఇంకా చదవక్కర్లేదు అన్నట్టుగా అనకూడదు. ఇంకా ఉంది నీకు లైఫ్, ఇంకా చేయాలన్నట్టుగా అంటూ పోవాలి. ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి తల్లి, పిల్లల దగ్గర చీప్గా ఉండకూడదు. అది నా ఉద్దేశం. అది ఆ డిగ్నిఫైడ్ అంటే ఎవరి తత్వం వాళ్ళది. పిల్లలతో జోకులు వేసి పిల్లలతో ఇది చేసి అలా ఉండే మనస్తత్వం లాగా ఉంది. ఇప్పుడంతా మారిపోయిందమ్మా ట్రెండ్. ఇప్పుడు నీలా ఉంటే ఇంకేం లేదు. కానీ ఇప్పుడు నీ జనరేషన్ అంతా ఎంత చక్కగా తయారయ్యారు. మరి అందరి తల్లులు ఆల్మోస్ట్ నాలాగే ఉండేవాళ్ళు. అందరి తల్లులు కూర్చోబెట్టి అన్నీ నేర్పించేవాళ్ళు, పద్ధతిగా చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎదిరించేవాళ్ళు కాదు. మీ జనరేషన్ అంతా చక్కగా ఉన్నారు. కానీ మీ జనరేషన్ కొడితే గుర్తుంటుందమ్మా, నాకు ఇప్పటివరకు గుర్తుంది. మెచ్చుకుని బాత్రూమ్ లో పెట్టి తాళం వేసావు, అది గుర్తుంది నీకు. కానీ నీకు ఇంత సంగీతం నేర్పించి దగ్గరుండి వెనకాల వెళ్ళి నీతో తిరిగి అవన్నీ గుర్తుండదా? అది వేరు. నాన్నగారు కానీ నేను నాన్నగారు కానీ నేను కానీ పూలుకోపోతే మీకు వచ్చేవి కావు కదా. అదైతే పర్టిక్యులర్ గా చెప్పాలి, అది ఇంప్రూవ్ చేశాం కదా మీకు. అది అంతేకాదు చాలా అంటే డైరెక్ట్లీ ఎఫిషియెంట్గా తయారు చేయడం. అంటే ఒక రిఫరెన్స్ లాగా మా అమ్మ మా నాన్నగారు. అమ్మ ఇలా చేసేది, నాన్నగారు ఇలా ఉండేవాళ్ళు. సో అలా ఫుడ్ స్టెప్స్ లో ఆటోమేటిక్ గా ఐడియల్ గా తీసుకోవడం అమ్మని. అంటే ఎక్కడో ఉన్న ఎవరినో ఐడియల్ గా తీసుకోవాల్సిన అవసరం మాకు రాలేదు. మా ఇంట్లోనే మా అమ్మ మా నాన్నగారు. అదైతే నిజమేనండి. మా మదర్ ఫాదర్ ఇద్దరి సపోర్ట్ చాలా ఉంది నాకు, మా అక్కకి కూడా ఇద్దరికి. అంటే బేసిక్గా నాకు ఎక్కువ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్గా సింగింగ్ తీసుకున్నాను కాబట్టి నేర్చుకోవడం మా అక్క నేను ఇద్దరు నేర్చుకునేవాళ్ళం. బట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు ఎక్కడో దూరం ప్లేస్లు, చిన్న చిన్న ఊళ్ళు, ఎంత దూరమైనా సరే ఇద్దరు నాతో వచ్చి ఇద్దరు నాతో ప్రోగ్రామ్ అంతా ఉండి బేసిక్గా జాగ్రత్తగా తీసుకురావడం అనమాట. అంత ఇంట్రెస్ట్. అది ప్రొటెక్షన్ కంటే కూడా నేను పాడుతుంటే అందరూ అప్రిషియేట్ చేస్తే విని చూసి ఆనందించాలని అనమాట. సో అలా చాలా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి. ఇంకా మా నాన్నగారి కంటే ఇంకా మా అమ్మ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు అన్నది, ఇంకా చేస్తూనే ఉంది అని చెప్పడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే బేసిక్గా నాకు ఎప్పుడు మా అమ్మ అవసరం చాలా ఎక్కువ ఉంది. అండ్ లక్కీగా మా అమ్మ నాతో ఎక్కువ ఉందన్నమాట. సో అక్క బెంగళూరులో ఉండేది. సో అలాగా ఇక్కడ ఉండడం, ఇక్కడ అమ్మనందరు విడిగా ఉన్నా కూడా మాకు దగ్గరలోనే ఉండడం, సో రకరకాలుగా నాకు కలిసి వచ్చింది. ఇప్పటికీ కూడా బేసిక్గా బాధ్యత లేకుండా రికామీగా బలాదూరు తిరిగే టైప్ అనమాట నేను. అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా. సో ఇప్పటికీ ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తారు మా ఇంట్లో అందరూ. అలా సాగుతుంది నాకు. దానికి ఆ సాగడానికి కూడా ముఖ్య కారణం మా అమ్మ. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్, మదరు ప్లస్ ఒక ప్రొఫెషనల్, ఒక ఎంప్లాయీ, ఇన్ని రకాల పాత్రలు పోషిస్తున్నప్పుడు చాలా ఉంటాయి కదా బాధ్యతలు, ఒకటి కాదు చాలా ఉంటాయి. సో దాంట్లో మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీస్ మా అమ్మ తీసుకుంటుంది, నేను వేసేస్తాను కూడాను. సో అలాగా నాకు చాలా హెల్ప్ మా లైఫ్లో. సో చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫీమేల్ సింగర్స్ కనే కాదు, ఎవరైనా ఏ రంగంలో ఉన్న ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ఈజీ అనమాట ఒక హర్డిల్స్ రావడం. అంటే కెరియర్లో బ్రేక్స్ రావడం చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న తర్వాత జాబ్ కాదు, వెంటనే పెళ్ళి అవ్వగానే కొన్నాళ్ళు ఒక హౌస్ వైఫ్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్, ఆ తర్వాత పిల్లలు. సో ఎలా చూసినా బ్రేక్ పడే అవకాశం ఎక్కువ అనమాట. సో నా విషయంలో నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఎక్కడ బ్రేక్ రాలా. అంటే బేసిక్గా మా అమ్మ చిన్నప్పటి నుంచే నా కెరీర్ కోసం తను కష్టపడుతూ అంబిషియస్గా ఉండింది.
సో అలాగే మా హస్బెండ్, మా అమ్మాయి అందరూ కూడా నా కోసం కష్టపడతారు. నా కెరీర్నే ఒక మెయిన్ దీనిలాగా ఉంచుకుంటారు అనమాట. ఆ విధంగా నేను చాలా లక్కీ అనుకుంటాను. అండ్ స్టిల్ షీ మేనేజెస్ మై హోమ్. స్టిల్ చాలా అమ్మ మేనేజ్ చేస్తుంది అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే కదా నేను పొద్దునే కొట్టుకుంటాం మేము ఇద్దరం, అది వేరే సంగతి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏ మదర్ అయినా ఫాదర్ కంటే ఎక్కువ మదర్ అవుట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఆర్ ఇగ్నోరెన్స్ పొగుడుతూ ఉంటారు పిల్లల్ని. మా అమ్మాయి ఇంత గొప్ప, మా అమ్మాయి అంత గొప్ప. మా అమ్మ ఎగ్జాక్ట్ ఆపోజిట్. బయట ప్రపంచం అంతా పొగుడుతుంది దాన్ని, బట్ మా అమ్మకి మటుకు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలి అని అంటుంది. నన్ను కూడా చిన్నదానికి ఏదైనా బాధపడుతుంటే, అంటే ఏదైనా ఇబ్బంది వచ్చి అంటే ఇది ఒక ఇబ్బందా అన్నట్టు స్టైల్లోనే ఉంటుంది తప్పితే, అమ్మో మా అమ్మాయి ఇబ్బంది పడిపోతుంది అన్న అనవసరమైన సింపతి చూపించడం. నిజంగానే మా అమ్మకున్న అంబిషన్లో ఒక పావంతున్నా నేను ఇంకా ఎక్కడో ఉండేదాన్ని నెక్స్ట్ లెవెల్లో, అదైతే చెప్తాను. అండ్ బేసిక్గా ఇంకోటి ఏంటంటే, ఇది అడగాలనుకుంటున్నానమ్మా నేను. మామూలుగా అంటే ఇంత లైఫ్లో ఎన్నో కష్టాలు చూసావు, ఎన్నో ప్రాబ్లమ్స్ చూసావు, హైస్ లోస్, అంటే అటు ఎక్స్ట్రీమ్ హైస్ చూసావు, ఎక్స్ట్రీమ్ లోస్ చూసావు, అన్నీ చూసావు. ఇన్ని జరిగాక కూడా అప్పుడు కూడా అవి అనుభవిస్తున్నప్పుడు కూడా అంత పాజిటివ్గా ఎలా ఉంటావు? ఇది నేచరు, అది స్వభావం. అది ఉండాలి అంటే అది ఉండాలి అంటే ఉండేది కాదు. అలా కాదు, అన్నిటికీ డిప్రెస్ అయిపోతాను. కాస్త తప్పదు, కాస్త నాకు ఉంటుంది, బట్ ఐ వోంట్ ఎక్స్ప్రెస్. మళ్ళీ యూ హావ్ టు కమ్ బ్యాక్. అలా కాదు, ఆ కాస్త నాకు ఉంటుంది, బట్ నేను ఎక్స్ప్రెస్ చేయను, బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయను, నాకే నేను చేసుకోను. అండ్ వీలైనంత తొందరగా దాని నుంచి పోగొట్టుకోవాలి. నాకు ఎంతసేపు ఏదైనా ఒక వస్తువు పోయింది, పోయింది సరే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, అదే పోయింది అని ఏడుపు తర్వాత సంగతి. అది పోయాక ఎవరికి చెబుదాం, వీళ్ళకి చెబుదామా, చెప్పకుండా దాద్దామా, ఇట్లా రకరకాలుగా ప్లాన్ వెంటనే నా బుర్రలో వచ్చేస్తుంది. నిజంగానే దొంగ ప్లాన్ ముందర వస్తాయి. కాబట్టి అట్లా పాజిటివ్ థింకింగ్ అనేది అది బై నా నేచర్. అది ప్లస్ ఫాదర్ నేర్పించిన ట్రైట్స్ అవి, బై బర్త్ వచ్చినవి కొన్ని. ఇంకోటండి, మా తాతగారు ఏమంటారు, హిట్లర్ టైప్ అనమాట. హిట్లర్ టైప్ సేమ్ అవన్నీ మా అమ్మకు వచ్చేసాయి. మా తాతగారు లాయర్, చాలా అథారిటేటివ్గా చాలా. అదృష్టవశాత్తు మీ పిల్లలు సక్సెస్ఫుల్ అయిపోయారు. తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమగా అభిమానంగా ఉంటున్నారు. సో వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్. ఇంకో జనరేషన్ వరకు కూడా మనకి టెన్షన్ లేదు. వాళ్ళ పిల్లల గురించి మనం ఆ పిల్లల్ని కూడా మనమే ట్రీట్ చేస్తున్నాము. ఇంకొక విషయం, మా మనవాళ్ళు అంటే మా అమ్మ ముని మనవాడు మనవరాలు కూడా తనే ఇప్పటికీ ఐడియల్ షీ, ఐకానిక్. అది నేను అందరికీ ఐడియల్గా ఉన్నాను, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, లోపల గర్వంగా ఉంటుంది. కానీ ఉంటుంది నిజంగానే, కానీ ఐ డిజర్వ్ ఇట్ అనుకుంటా నిజం చెప్పాలంటే. ఆ పొగరు నాకు ఎలా ఉంటుందంటే, ఇది యాక్చువల్లీ నేను హైలైట్ చేయడం మర్చిపోయాను. ఐ డిజర్వ్ ఇట్. మా మనవడు మా మనవరాలకి కావాల్సిన బుక్స్, కలర్ పెన్సిల్స్, వాళ్ళ గేమ్స్ అవన్నీ కూడా మా అమ్మే చూసుకుంటుంది. అంటే ఇంకొక నెక్స్ట్ జనరేషన్ కూడా, ఇంకా దాని కూతురు పుట్టినా కూడా నెక్స్ట్ అమ్మదే బాధ్యత. బేసికల్లీ మా చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, మా చుట్టుపక్కల ఏమంటారు, మా ఏరియాలో కానీ, అసలు ఎవరైనా మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ మా అమ్మని అడుగుతారు అనమాట. ముందు అమ్మ ఎలా ఉంది అని అడిగి అమ్మతో మాట్లాడి ఆ తర్వాతే మాతో మాట్లాడతారు. అంత ఇష్టము, చనువు, రెస్పెక్ట్ అనమాట. అలాగే మా ఏరియాలో, మా బిల్డింగ్లో ఇదివరకు మేము ఉన్నప్పుడు మా నైబర్స్ ఇప్పటికీ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పటికీ అమ్మమ్మ అని వస్తూనే ఉంటారు. మా గల్లీలో, మా ఏరియాలో అమ్మమ్మ అంటే మొత్తం వాడు ఎవడైనా, వాడు బెగ్గర్ అయినా ఎవరైనా సరే స్ట్రైట్గా అమ్మమ్మ అని వచ్చేస్తారనమాట. సో అంత ఫేమస్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే తెలుస్తుంది అందరికి. సో అదేమిటంటే అది ఇండైరెక్ట్గా మనకు తెలియకుండానే మన క్యారెక్టర్ మనం బిల్డప్ చేసుకోవడం, అంతకన్నా ఏం లేదు. అది కల్టివేషన్ వల్ల వస్తుంది, బై బర్త్ కొంతమందికి వస్తుంది. అందరమ్మమ్మలు నాలాగా ఉండరు, అందరమ్మలు నాలాగా ఉండరు, అందరి పిల్లలు మీలాగా ఉండరు. అది భగవంతుడి దయ వల్ల మనకు అన్నీ కలిసి వచ్చింది. నాకు చక్కటి పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఇందాక నుంచి నన్ను మెచ్చుకుంటున్నప్పుడు నేను మెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఇన్నాళ్ళకి మెచ్చుకుంటున్నాను, ఎన్నోగా మెచ్చుకోను నేను నా పిల్లలు. అది ఎందుకంటే నా పిల్లలు ఇద్దరు బ్రహ్మాండమైన పిల్లలు, ఇద్దరు చక్కటి పిల్లలు. అందరూ వీళ్ళ అత్తగారులు వాళ్ళు ఏమంటారో తెలుసా,
బంగారం అమ్మ, వజ్రం అమ్మ, నీ పిల్లలు ఇద్దరు వజ్రాలు అంటుంటారు. అది విని నేను సంతోషపడుతూ ఉంటాను అనమాట లోపల. అలా అనిపించుకునే పిల్లల్ని కన్నానని నాకు సంతోషం. నాలాంటి తల్లి దొరకడం వాళ్ళ అదృష్టం. మా ఫ్యామిలీ ఇలాగే ముందుకు జరిగిపోవాలని నా కోరిక. అది మా అక్క మంచి రైటర్ తెలుసా, చాలా బాగా రాస్తుందంతా. సో మా అక్క నేను కలిసి కాదు, మా అక్కే మంచిగా కవిత. అది యాక్చువల్లీ మేము లాస్ట్ బర్త్డేకి ఇచ్చామన్నమాట అమ్మకి. అది చూపిస్తాను మీకు. అది ఇప్పుడు మంచిగా ఫ్రేమ్ కట్టించి అమ్మకి ఈరోజు ప్రెజెంట్ చేస్తాం. ఇద్దామా? చాలా బాగుంది అక్క కదా, ఫ్రేమ్ కట్టాక ఇంకెంత బాగుంది. అవును, ఫోటో కూడా ఫస్ట్ అనుకున్నాను కొంచెం డల్గా ఉందేమో, కానీ బాగా వచ్చింది. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అంటే అమ్మ ఇప్పుడు ఇలాగ సీరియస్ గానే ఉంటుంది, అంటే మామూలుగా అవుతుంది. ఈ ఫోటో బాగుంది అక్క, నువ్వు డౌట్ పడ్డావు కానీ చాలా బాగుంది, కరెక్ట్ గా ఉంది. అంటే నవ్వుతున్న ఫోటో కావాలందనమాట. అంటే అది చేసినట్టు న్యాచురల్ గా ఉండదు, ఇలా సీరియస్ గా. ఓకే, పట్టుకో. హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. హ్యాపీ మదర్స్ డే. ఇందులో రాసినంత అక్షర సత్యాలండి. అది యాక్చువల్లీ మీరు ఆ వీడియో విన్నప్పుడు, నేను చదివింది విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు కూడా అగ్రీ అవుతారు దాంతో. ఇంకా చాలా ఉన్నాయి మా అమ్మ గురించి రాయదలుచుకుంటే. అదే నన్ను మా పిల్లలు మెచ్చుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ మా పిల్లలు కూడా ఇద్దరు కూడా మంచి మదర్స్. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల విషయంలో చాలా చక్కగా జాగ్రత్తగా ఉంటారు. లలిత చక్కగా పెంచింది ఇద్దరు కొడుకుల్ని, వాళ్ళు సక్సెస్ఫుల్గా సెటిల్ అయ్యారు. మా విజ్జి పెంచింది వాళ్ళ కూతుర్ని, అది చాలా బుద్ధిమంతురాలు, చాలా ఎఫిషియెంట్ అండ్ టాలెంటెడ్, చాలా చక్కగా పెరిగింది. కాబట్టి అది రిఫ్లెక్ట్స్ ఆన్ మీ. నా వల్ల వీళ్ళు ఇంత చక్కగా అయ్యారు, వీళ్ళ వల్ల వీళ్ళ పిల్లలు అంత చక్కగా అయ్యారు. ఎక్కడ మనం పిల్లల్ని చెడగొట్టుకోవాలి మా ఫ్యామిలీలో. అంటే తను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇద్దరు పిల్లల్నే కాదు, ఇద్దరు తల్లుల్ని కూడా పెంచాను. అది సో ఈసారి ఈ మదర్స్ డేని కొంచెం మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనిపించింది. సో ఇంకో హ్యాపీ అకేషన్ ఏంటంటే, ఈ మదర్స్ డేకి మా అమ్మకి ఒక సంస్థ వాళ్ళు, అభినందన అని ఒక ఆర్గనైజేషన్ అనమాట, చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఆర్గనైజేషను. సో వాళ్ళు మాతృవందనం పేరిట మా అమ్మకి సన్మానం చేయబోతున్నారు. సో అది కూడా మీకు చూపిస్తాను. అలాగే మేము లాస్ట్ ఇయర్ మా అమ్మకి చేసిన చాలా బాగా చేసామన్నమాట. అంటే ఫస్ట్ టైము మొత్తం మా చుట్టాలు, ఫ్రెండ్స్ చాలామందిని పిలిచి అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేశాము. సో అది కూడా మీకు అందరికీ చూపిస్తాను. సో ఈసారి మదర్స్ డే కొంచెం స్పెషల్గా మేమిద్దరం ప్లాన్ చేశాము, అలాగే జరిపామన్నమాట, సెలబ్రేట్ చేసుకున్నాము. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ మదర్. మా అమ్మ, మా ఇద్దరికీ అమ్మ. అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పేరు అమ్మమ్మ. పాలవాడైనా పూలవాడైనా, పక్కింటి పిన్నిగారైనా పొరుగురి బాబాయ్ గారైనా అప్రయత్నంగా ఆప్యాయంగా ఆమెను పిలిచేది అమ్మమ్మ అనే. పచ్చళ్ళు కావాలన్నా, ఎక్కిళ్ళు ఆగాలన్నా, బిర్యానీ పాళ్ళు తెలియాలన్నా, మోకాళ్ళ నొప్పులు పోవాలన్నా, ఇళ్ళు బళ్ళు కొనాలన్నా, ఒళ్ళు కాస్తంత తగ్గాలన్నా, అన్ని సందేహాలకి ఎన్సైక్లోపీడియా, అన్ని సలహాల A to Z సప్లయింగ్ కంపెనీ మా అమ్మే. అమ్మమ్మ నెప్పి అంటూ అటుగా వచ్చారా, అంతే మీ సంగతి. అలోపతో హోమియోపతో, ఒక్కొక్కప్పుడు అది ఇది కలిపిన మాయావతో, యునాని, ఆయుర్వేదం, చిట్కా వైద్యం, మూలికా వైద్యం, అమ్మమ్మ అమ్ముల పొదిలోంచి ఏదైనా రావచ్చు. ఆపై మీ అదృష్టం, నెప్పి పోవడం మాత్రం ఖాయం. అమెరికాలో ట్రంప్ ఏమన్నాడో, ఆంధ్రాలో జగనేం చేస్తున్నాడో, చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి ఏం చేస్తున్నారో, తెలుగు హిందీ కలిపి మరింత మసాలాతో మిక్సీ పట్టి అనర్గళంగా దంచేసే ఆడ వెంకయ్య నాయుడు మా అమ్మ. వేదాంతం నుంచి వరుణ్ తేజ్ దాకా, జ్యోతిష్యం నుంచి జ్యోతిలక్ష్మి దాకా, టీవీ సీరియల్స్ నుంచి షిడ్నీ షెల్డన్ దాకా, అలాగే పుణ్యక్షేత్రాల నుంచి పునుగులు చేయడం ఎలా దాకా, ఏ ఇన్ఫర్మేషన్కైనా గూగుల్ తల్లికే తల్లి ఈ తల్లి.
కష్టాలతో ఫైట్ చేసి కేరేపిన్ అంటుంది. కాసేపు ఉంటే అవే పోతాయిలే అని లైట్ తీసుకుంటుంది. 8-10 వయస్సుని ఏహే నువ్వక్కడుండు అంటుంది. 8 ఏళ్ల పిల్లలాగా ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎంతూజియాజంకి అడ్రస్ మా అమ్మ, ఇమాజినేషన్కి ఎల్లలే ఉంచదు మా అమ్మ. కాసేపు వదిలేస్తే యాంకర్ ప్రదీప్కి, దీపికా పదుకోన్కి పెళ్లి చేసేస్తుంది. శ్రీదేవిది యాక్సిడెంట్ కాదు, హత్య అయిన రుజువయింది అంటుంది. లలితని ఏకంగా యూనియన్ బ్యాంక్కి ఎండీని చేసేస్తుంది. విజ్జిపాటకి ట్రంప్ వచ్చి తాళం వేశాడంటుంది. జీవితాన్ని ప్రేమిస్తుంది, క్షణక్షణం జీవిస్తుంది, ప్రతి దాన్ని ఆస్వాదిస్తుంది, జీవించడం ఎలాగో చూపిస్తుంది. అన్నీ పుణ్యాలే చేసిన మా అమ్మని పొరపాటున కాసేపు పాపుల లిస్టులో వెయ్యి, చిరాయువునియ్యి ఓ దేవుడా. ఎందుకంటే అమ్మ పెట్టే ఆ 2 పడకపోతే కూతుళ్ళకి, అల్లుళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, మన అందరికీ ఏ రోజు గడవదు. అందుకే మా అమ్మను చిరాయువుగా దీవించు స్వామి. తర్వాత సరస్వతి విద్యా మందిర్లో ఆవిడ సైన్స్ టీచర్గా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. తర్వాత పుల్లారెడ్డి గారి కాలేజ్కి ప్రిన్సిపల్గా చేశారు. సో ఆవిడ ఒక లాయర్ కూతురు, మా తాతగారు లాయర్ అనమాట, ఒక హిట్లర్ లాంటి లాయర్. ఆ పోలికలన్నీ కూడా మా అమ్మగారికి ఇచ్చేవారు అనమాట ఆయన. సో ఈవిడ కూడా హిట్లరే, బొమ్మరిల్లు మమ్మీ అని మేము పిలుచుకుంటూ ఉంటాం ముద్దుగా. అప్పుడు మేము ఇది కూడా అనుకుంటాం, అమ్మాయి ఇంత కొంచెం మంచితనాన్ని ఎందుకు పెంచావమ్మా, కొన్ని ఏమన్నా నేర్పించారు, కొన్ని వంకవేషాలు కూడా నేర్పించి ఉండాల్సింది అని. పైకి వచ్చి ఇంత చక్కగా మా ఫ్యామిలీస్తో పిల్లలతో సంతోషంగా ఉన్నాము, మేము ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే 1000% మా అమ్మగారే కారణం. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మాతృమూర్తులందరికీ నా పాదాభివందనాలు. తల్లి అంటే తల్లిలో చాలా రకాలు ఉంటారు. పిల్లాడు పడిపోతుంటే అయ్యో నాయన పడిపోతున్నావు, నీకు ఎలా, నీకు దెబ్బ తగిలితే ఎట్లా, నీకు దెబ్బ తగిలితే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఇట్లా అతి ప్రేమ చూపించి, అంటే అది ఒరిజినల్ ప్రేమే, అది నేను అనను. అలాంటి తల్లులు కొంతమంది. పడితే ఏమవుతుంది, లేవాలి, మళ్ళీ పరిగెత్తాలి అనే తల్లులు కొంతమంది. మా అమ్మ అలాంటి అమ్మ. ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమతో పాటు పిల్లలకి కష్ట సుఖాలు కూడా నేర్పించింది తను. అలాగే తను మంచి పిల్లల్ని తయారు చేస్తుందని అందరూ అంటూ ఉంటారు. మేమనుకుంటాం మంచి తల్లులుగా కూడా మమ్మల్ని తయారు చేస్తుంది అని చెప్పి. సో అందుకు కూడా మేము దానికి సర్వదా కృతజ్ఞులుగా ఉంటాం. ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అంబిగా అంబిగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అంబిగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం.
సో ఇవ్వండి ఈసారి మా మదర్స్ డే సెలబ్రేషన్స్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో మీరు కూడా మీ మదర్స్ డేని ఎలా జరుపుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలిసే వరకు బాయ్ బాయ్.